ఇండియాలో ముస్లిం సుల్తానేట్, ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్ రావడానికి ఇండియన్స్లో ఉన్న డిస్యూనిటీ కారణమా? ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనేహ వేదిక. నేను మళ్ళీ మీ ముందుకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో, అందులో హిస్టరీ వీడియోతో వచ్చాను. ఇక ఈరోజు టాపిక్ చూసి పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మహమ్మద్ గోరీ, వీళ్ళిద్దరికున్న బ్యాటిల్, వీళ్ళిద్దరికున్న రైవల్రీ మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ తరైన్ ఇది 1191 అండ్ 1192లో జరిగింది. అంటే ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి మనకి 1191లో, అండ్ సెకండ్ బ్యాటిల్ వెంటనే 1192లో జరిగింది. అయితే దీనికి కారణం జయచంద్ర అనే ఒక రాజు. ఈయన వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్ ఆన్ ద టైమ్. బికాస్ ఈయన పృథ్వీరాజ్కు ఒక శత్రువు అనమాట. అంటే మనందరికీ తెలుసు, అవర్ ఎన్మీస్ అవర్ ఫ్రెండ్ అంటూ ఉంటారు కదా. సో అయితే పృథ్వీరాజ్ ఏం చేశాడంటే, వాళ్ళ కూతురు, ఎవరైతే జయచంద్ర వాళ్ళ కూతురు ఉన్నారో సమయంతి అనే ఆమె, సో ఆమెను తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అది జయచంద్రకు నచ్చలేదు. సో నచ్చకపోయిన క్రమంలో ఏం చేశాడంటే, మహమ్మద్ గోరీ కోఆపరేట్ చేసి సో 1192లో పృథ్వీరాజ్ ఆ బ్యాటిల్ ఓడిపోవడానికి కారణమయ్యాడు. అండ్ ఆఫ్టర్ ద 12 years 1204లో అదే జయచంద్రని మహమ్మద్ గోరీ ఓడించాడు. అలా 1206లో ఇద్దరు పవర్ఫుల్ రూలర్స్ ఇండియాలో లేకపోవడం వల్ల ముస్లిం సుల్తానేట్ అనేది ఢిల్లీ సుల్తానేట్ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద టుడేస్ వీడియోస్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైనా సరే, వీటన్నిటి కోసం మా అనేహ వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్. బై బాయ్.